కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా సర్వాధికారి. ఈ సమయంలో మరి నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ముళ్ళు సాతాను దూతగా ఉంచబడి ఉన్నది. చాలామంది అంటారు అపోస్తలుడైన పౌలు అంతటి భక్తుకే ఒక ముళ్ళు ఉందండి, ఒక అనారోగ్యం ఉందండి, ఒక సమస్య ఉందండి, మనం ఎంతండి అంటుంటాం. లేదు లేదు లేదు, అపోస్తలుడైన పౌలు గారిని చూసి నిన్ను చేయలేదు దేవుడు. అపోస్తలుడైన పౌలు గారికి ఉన్న సమస్య వేరు, నీకున్న సమస్య వేరు. కాబట్టి నిన్ను యేసుక్రీస్తు ప్రభువారి పోలికలు చేసుకున్నాడు, కానీ పౌలు గారి పోలికలు నిన్ను చేసుకోలేదు. కాబట్టి పౌలు గారికి ముళ్ళుంది, నాకుంటే ఎంత, ఇట్లాగా మీరేమీ కంపారిజన్ చేసుకోవద్దు. కంపారిజన్ చేసుకోవాల్సింది ఆయన అన్ని శ్రమల్లో కూడా దేవుళ్ళు ఎలా నిలబడ్డాడు అదనమాట. ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. సముద్రంలో దొరికేటువంటి కార్డ్ అనేటువంటి చేపకు ఎంతో విలువ ఉన్నది, చాలా విలువైనటువంటిది అనమాట. ఈ కార్డ్ చేప ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. దాని కాలేయం నుంచి తీసినటువంటి నూనె కార్డ్ లివర్ ఆయిల్ అంటారనమాట. కార్డ్ లివర్ ఆయిల్ అంటారనమాట అనే పేరుతో మనకు లభ్యమవుతుంటుంది. అది ఎంతో బలవర్ధకమైనటువంటి ఆహారం అనమాట. సముద్రంలో దొరికేటువంటి కార్డ్ చేపల్ని పట్టుకుని ఏం చేస్తారంటే ఐస్లో పెట్టి మార్కెట్లోకి పంపిస్తూ ఉంటారు అనమాట. చాలాసేపటికి అవుతుందంటే ఐస్లో ఉండటం వల్ల దాని యొక్క రుచి అంతా కూడా తగ్గిపోతుంది. అరే ఇలా కాదు, వీళ్ళు ఏం చేయాలంటే ఈ ఐస్లో పెట్టకుండా ఏం చేద్దామంటే ఒక పెద్ద ట్యాంకుల్లో ఈ యొక్క సముద్రపు నీటిని పంపేసి ఆ సముద్రపు నీటిని ట్యాంకుల్లో నింపి వాటిలో ఈ యొక్క కార్డ్ చేపలను వదిలి మార్కెట్కు రవాణా చేద్దాం, బ్రతికే ఉంటాయి అని చెప్పి ఆ విధంగా ప్రయత్నం చేశారంట. అయినా కానీ చేప అంతా కూడా సముద్రపు నీటిలో పెట్టినా ఆ ట్యాంకులో పెట్టినా కూడా మెత్తబడిపోయి రుచి తగ్గిపోతుందంట. ఇంకా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని చెప్పి ఈ సమస్యను మనం ఏ విధంగా పరిష్కరించగలుగుతాం, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని చెప్పి మరలా వాళ్ళు ఏం చేశారంటండి, ఒక ఆలోచన చేశారంట. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆలోచన వచ్చి ఈసారి ఏం చేద్దామంటే ఇలాగ కాదు, మరి మనం ఈ సమస్యను పరిష్కరించడానికి ఇది కాదు మార్గం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా ఆలోచించారంట. ఈసారి ట్యాంకర్లనే తీసుకుందాం, నీటితోటే నింపుదాం, కానీ చేపలు మెత్తబడిపోకూడదు, చేపలు రుచి తగ్గిపోకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఏం చేశారంటే కార్డ్ చేపకు ప్రథమ శత్రువు ఎవరంట, కొర్రమీన్ చేప అంట. ఈ కార్డ్ చేపకు ప్రథమ శత్రువు ఎవరంట, కొర్రమీన్ అంటే మీకు అందరికీ తెలుసా. కాబట్టి ఈ కార్డ్ చేపల్ని ట్యాంకులో సముద్రపు నీటిలో వేశారు. ఆ ట్యాంకులో వాటర్ ఉంది, సముద్రపు నీరే. గతంలో ట్యాంకులో వాటర్ వేసి పంపిస్తే అవి చేపలు ఏమైపోయి రుచి తగ్గిపోయింది. కానీ ఈసారి ఏం చేశారంటే ట్యాంక్ నీటిలో వాటర్లో ఆ యొక్క కార్డ్ ఫిష్ని చేపలను వేశారు. వెంటనే ఒక కొర్రమీన్ చేపను కూడా వేశారనమాట. ఆ ట్యాంకులో వదిలేశారు ఆ కొర్రమీన్ చేపని. ఈ సముద్ర తీరంలో మరి ట్యాంకులో వేసినప్పటి నుంచి మార్కెట్కి వెళ్ళేంత వరకు కూడా ఆ కొర్రమీన్ చేప ఏమైందంటే ఈ కార్డ్ చేపను తరుముచూనే ఉన్నదంట. అందువల్ల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ కార్డ్ చేప దాన్ని పట్టుకుని బయటకు తీసినప్పుడు ఎంత తాజాగా ఉందంటే అంత తాజాగా ఉన్నదంట. దాని రుచి కూడా తగ్గలేదంట, మెత్తబడలేదంట. దీని నుంచి మీరు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రియులరా, మనం కూడా తప్పించుకోలేనటువంటి సమస్యలు, బయటపడలేనటువంటి సమస్యలు, దీని నుంచి ఎలా బయటపడాలా నేను కొట్టుమిట్లాడుతూ ఉన్నాను. ట్యాంకులో చేపలాగా గిలగిల కొట్టుకుంటున్నాను. నేను ఈ ట్యాంకులోనే ఉన్నాను, ఈ సమస్యలు వలవలో చిక్కుకుని ఉన్నాను అంటే ఆ ట్యాంకులో ఉండుట బాధాకరమే ఆ చేపకి. అలాగే ఈ సమస్యలు వలయలో ఉండటం మనకు బాధాకరమే. దానికి తోడు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి కొర్రమీను కూడా మనకు కావలసినంత ఆందోళన పుట్టిస్తూ ఉంది. మనం చురుకుగా తాజాగా ఎదగటానికి సహాయం చేస్తూ ఉంది. ఇదంతా కూడా దేవుని ఆలోచనలో ఉన్నటువంటి భాగం అన్నమాట. మనం ఆయన కుమారుని వలె రూపాంతరం చెందాలని చెప్పి ఆయన చేసినటువంటి పథకం ఇదంతా కూడా. కాబట్టి నీ ట్యాంకులో కొర్రమీను ఎందుకున్నదో అర్థం చేసుకోండి. మన జీవితంలో మంచి శీలాన్ని పెంపొందించడానికి దేవుడు వాటిని ఉంచాడు.
ఈ రోజున మీరు సమస్యలో సతమతం అవుతూ ఉన్నారా? బంధకాల్లో బయటపడలేకపోతున్నారా? ఊహించిన పరిణామాలు ఎదురవుతూ మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నట్టు మీకు అనిపిస్తూ ఉందా? ఎందుకు ఈ సమస్యలు? ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఎంత ప్రయత్నించినా కూడా మేము బయటపడలేకపోతున్నాం. ఈ సమస్యల వలలో చిక్కుకొని పోయాం. దీనికి తగ్గట్టు అసలే మేము అప్పుల్లో ఉన్నామంటే దీనికి అనారోగ్యానికి తోడు, దీన్ని మేము ఆల్రెడీ లాస్ అయిపోయామంటే నిందలు, అవమానాలు, ఈ విధంగా ఈ వలయంలోనే చిక్కుకొని పోయి బయటపడలేకపోతున్నాం. మేము ఇదిగో ఇటువంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్నామంటే ఒక పక్కన వివాహం జరగట్లేదు, ఇంత సమస్యలో ఉన్నంటే ఒక పక్కన ఉద్యోగం రావట్లేదు. ఇలాగ ఒకదాని వెంట ఒకటి వచ్చి మమ్మల్ని తలకిందులు చేసేస్తూ ఉన్నాయి, మమ్మల్ని ఎంతో బాధ పెడుతూ ఉన్నాయి, మా జీవితాన్ని ఎంతో గందరగోళం చేస్తూ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నట్లయితే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ విలువ తగ్గకూడదని, మీరు మెరుగుపట్టబడాలని, మీ జీవితంలో అద్భుతాలు చూడాలని, మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడాలని చెప్పి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి శోధించబడిన మీదట సువర్ణ మరింత ప్రకాశవంతమైనట్లు దేవుడు మీ జీవితంలో గొప్ప సాక్ష్యంతో, గొప్ప జీవితంతో మిమ్మల్ని బయటికి తీసుకురావాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. మీ యొక్క విలువ తగ్గకూడదని, మీ యొక్క ఆత్మీయతలో మరి మీరు దిగజారిపోకూడదని ఇటువంటి శోధనలు గుండా నడవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. శోధనలు మాత్రం దేవుడు ఇవ్వలేదు ప్రియులారా, శోధనలు గుండా నడవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దానితో పాటు మీరు యాక్టివ్గా ఉంటారు, బలంగా ఉంటారు, ప్రార్థనా పనులకు. మీకు శోధన లేకపోతే ఇంత సమయం మీరు ఇక్కడికి రారు. మీకు సమస్య లేకపోతే, మీరు అప్పుల్లో లేకపోతే, మీరు ఊహించినటువంటి పరిణామాలు ఎదుర్కొని ఎంతో బంధకాల్లో లేకపోతే ఈ రోజున మీరు ఇంత ఎర్లీమానం దేవుని సందులో లేచి మీరు ప్రార్థించేటువంటి వారు కాదు. కాబట్టి ఇది మీ మేలు కొరకే, మీ సమస్యలు మిమ్మల్ని ఆత్మీయతలు అభివృద్ధి చెందించడం కొరకే. నమ్మిన వారంతా కూడా రాబోయే రోజుల్లో గొప్ప ఉన్నతమైనటువంటి సాక్షులుగా దేవుని కొరకు నిలబడుదురుగాక. ఆమేన్.